రెడ్డికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేశారన్న చెప్తాడు. అది ఒక్కటే నోచుకుంది ఆయన దీనికి అనుగ్రహానికి, అదేది ఆ పెన్షన్ పథకం. దాంట్లో ఏం చేశాడు? ఇప్పుడు 4 లక్షలు. ఆ రోజే అందరం అనుకున్నాం, చూస్తున్నాండి, కనీసం 4-5 లక్షలన్నా కట్ చేస్తాడు, ఇచ్చేసి ఇదో నేను పెంచానంటాడు, ఇక్కడ కట్ చేసేస్తాడు. మిగిలిన వాటికైతే అది కూడా చేయట్లేదు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఈ ఆగస్ట్ అంటున్నారు. సో మళ్ళీ ఇంకెప్పటికి ఇది అవుతుందో తెలియదు. సో అందుకోసమే ఈరోజు నిరసనలో క్లియర్గా అడిగాము, మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం బకాయిలతో సహా ఇవ్వండి. దీనికి ఈ కార్యక్రమానికి ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది, అసంతృప్తి కాదు, ఆగ్రహం. అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం, ఇంకా 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరు కదా మమ్మల్ని, ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుందామని. పోనీ ఎక్కడైనా పొదుపు చేసి ఏదన్నా అప్పులు చేయకుండా ఉన్నారంటే బహుశా రికార్డు స్థాయిలో 151,000 కోట్లని ఈరోజు చూశాను ఈ ఏడాదిలో. మరి ఎక్కడికి పోయాయని? అవి అబద్ధాలు ఆడారు. దానికి సంబంధించి అప్పు చేస్తున్నారు, బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, వారం తిరిగేసరికి తెస్తున్నారు, అది ఎక్కడికి పోతుందో తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయికి ఖర్చు ఇది ఉంది, అది ఎక్కడికి పోతుందో క్లియర్గా లెక్కలు ఉన్నాయి, మీది ఎక్కడికి పోతుందో తెలియట్లా. నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేయక, నువ్వు కొత్తవి కూడా మటుంచు, ఇస్తున్నవి ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి కూడా ఎత్తేసాక ఇంకా నీ మీద ఆగ్రహం రాక, కడుపు మండక, సందు ఎక్కడ దొరికితే తొక్కుదామని చూడక ప్రజలు ఊరకెందుకుంటారు? దానికే మేము ఇచ్చిన పిలుపుకు ఆ స్పందన వచ్చింది. కానీ దాన్ని ఆపాలని చూశారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు అసలు పర్మిషన్ ఇవ్వము అని కొద్ది రోజులు కొంతమంది, ఏదో సెక్షన్ 30 ఇన్వోక్ చేస్తూ కొంత చేసి నిన్న ఈవినింగ్కు చూస్తున్నట్టు వదిలేయడం, కొన్ని చోట్ల మాత్రమే చేసుకోండి అని ఓరల్గా చెప్పడము అంతా. ఈరోజు మళ్ళీ చాలా చోట్ల నుంచి ఎలా నిరసన తెలపాలని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పోలీసులు. చిత్రం అది. నువ్వు ఇది ప్రజాస్వామ్య దేశం మీద అర్థం కావట్లా. వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడా ఇంకా ఇచ్చేసింది సందర్భం లేదు. ఓ రాజకీయ పార్టీగా ప్రశాంతంగానే మేము నడుపుతున్నాం. ఈరోజు కూడా అదే చేశాం. పోనీ ఏదైనా వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవు. పీస్ఫుల్ ప్రొవిజన్స్ అని చెప్పాము, ఖచ్చితంగా అవే ఫాలో అయ్యారు, ఈరోజు అవి పాటించారు. ఇంకా మీరు ఆ ప్లకార్డు ఆపుకుంటే ఆగుతుందా? నువ్వు పొడిచిన వెన్నుపోటు ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. 95లో ఈయన పొడిచింది ఒకళ్ళ మామకైతే, ఆ తర్వాత వరుసగా ఎక్కడో చిన్నవి గుచ్చడము అవి చేస్తున్నాడు, చిన్న హామీలతో మోసం చేసి అవి చేస్తే, ఈసారి ఏకంగా అడ్డంగా 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారని గ్యారంటీగా, అంటే ఎలాంటి ఇది లేకుండా చెప్పగలిగిన అర్హత సాధించుకున్నాడు ఆయన. అదే చెప్పాము, అది ఈరోజు పెడితే రెస్పాన్స్ ఇంతగా వచ్చింది. నువ్వు దీన్ని ప్లకార్డులు ఆపితే ఆగుతుందా? ఎందుకంటే దీని గురించి ప్రచారం తెలంగాణలో ఇంకో దగ్గర చేసుకోవచ్చు. ఆయన ఐకానిక్ బ్రిడ్జిల గురించో, లేకుంటే ఆకాశ హర్మ్యాల గురించో, లేదా ఈ మధ్య ఏఐ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించో. సో వీటన్నిటి గురించి ఆయన బయట చెప్పి నేను ఇవి సాధిస్తున్నాను, అమరావతిని మన సినిమాల్లో చూసిన అమరావతి స్వర్గాన్ని ఇక్కడ దించబోతున్నాను, దానికోసం ఇంకా ఏదేదో కేంద్రం కూడా ఉన్నందువల్ల ఇన్ని వేల కోట్ల అప్పులు పుడుతున్నాయి, అప్పుల నుంచి రెవెన్యూ కూడా వస్తుంది ఈ అమరావతి నుంచి, ఏమైనా చెప్పచ్చు. ఎక్కడ నమ్మిస్తారు మీరు? బయట పోయి నమ్మిస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు 1,47,00,000 కుటుంబాలకు స్ట్రైట్గా ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 5 ఏళ్ల పాటు నిరాటంకంగా ఎక్కడ ఆగకుండా కోవిడ్ కష్టాలు ఉన్నా, అవైతే నువ్వు ఒక్కసారి కట్ చేసేవుగా. నువ్వు ఇవ్వడం అటుంచేసి అవన్నీ కట్ చేసినాక ఈ మీద కోపం కాక, లేదా ప్రేమ ఎక్కడి నుంచి తన్నుకొస్తుంది, అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది, లేదా ఇంకా సహనంతో చూస్తామనే ఇది ఎందుకు వస్తుంది? అది ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఆపాలని చూడడము, ఈ నిరసనలు ఈ రకంగా ఇప్పుడే వస్తూ చూసిన ఆయన అంబటి రాంబాబు గారిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా.
అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పోలీసుల అధికారులకు, కొంతమంది అధికారులు వాళ్ళు బిహేవ్ చేస్తున్న పద్ధతి? నువ్వు నిరసన ప్రదర్శనకు నువ్వు అలౌ చేయడం అనేది, నువ్వు అలౌ చేయడం కాదు, అలౌ చేయకుండా ఉండడానికి రీజన్ ఏదైనా ఉంటే అది చూపాలి. లేకపోతే ప్రజాస్వామ్యంలో అది కనీస హక్కు. ఇండివిజువల్స్కైనా, సమూహాలకైనా, ప్రజా సంఘాలకైనా, రాజకీయ పార్టీలకైనా. దానిలో నువ్వు డైరెక్ట్ చేయడం ఏంది? నువ్వు ప్లకార్డ్ పట్టుకోవాలా, దాని మీద ఏం రాయాలి? నిన్ను అలౌ చేస్తే చంద్రబాబు జిందాబాద్ అని రాయమంటావు. ఎందుకు రాస్తారు? నీ మీద ఆగ్రహం ఉంది, మీ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం ఉంది, కోపం ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడానికే రోడ్ల మీదకి వచ్చినారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకుంటే అంతమంది ఎందుకు వస్తారు? వైఎస్ఆర్సీ పిలిపిస్తే ఎందుకు వస్తారు? ఇప్పుడు బాగుందిలే, ఇప్పుడు మనం పోయినా ఎవరు ఏమి ఉండదని రారు. నువ్వు చేయలేకపోయినావు. నీ 3 ఏళ్ళు నువ్వు అసలు మీ నాయకులు లేరు ఇక్కడ, తెలుగుదేశం పార్టీ నాయకులు 19-24 మధ్య. అసలు చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆయన ఎక్కడుండేవాడు? ఎప్పుడు వచ్చేవాడు? స్టూడియో ఆయన కెమెరా ఉంటే సరిపోతుంది, ఆ కెమెరా అక్కడ పెట్టుకున్నారు. ఎక్కడ? హైదరాబాద్లో. మీరు అందరూ గమనిస్తే మీకు వస్తున్నవన్నీ ఆ నుంచి వీడియో ఇవి వచ్చేవి, అక్కడి నుంచే వీడియో జూమ్ కాన్ఫరెన్సులు, బహుశా మీడియా ఇవి కూడా అక్కడి నుంచి అడ్రస్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. మీ పరిస్థితి అది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే, నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతిపక్షంలో ఉండి కూడా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అంటే అధికారం కాదు, ప్రజల పట్ల మన బాధ్యత, నిబద్ధత, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, అధికారంలో ఉంటే జవాబుదారీతనంతో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే విధానాలు, వైఎస్ఆర్సీపీ విధానాలు. దాని ఫలితమే ఈరోజు మీ మీద ఉన్న కోపం, మీ మోసానికి కడుపు మంట, మీరు చేసిన మోసానికి కడుపు మండిన ప్రజలు, వివిధ వర్గాల వారు దీనికి పూర్తి మద్దతుగా నిలబడినారు. ఈ స్పందన అంతగా కనిపించింది. ఇప్పటికైనా యూ హ్యావ్ ఛాన్స్. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోండి. పూర్తిగా నిలబెట్టుకుంటేనే మీకు కనీసం వచ్చే 2-3 ఏళ్ళైనా ప్రజలు మిమ్మల్ని క్షమించో, లేదా మళ్ళీ అసలు ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి తగిన ఇదైనా మీకు ఉంటుంది. లేదు ఒంటరి మేము ఇంతకుమించి మాకు అక్కర్లేదు అనుకుంటే అడ్డగోలుగా పోతే ప్రజల ఆగ్రహం కూడా అంతే సీరియస్గా ఉంటుంది. ఈరోజు ఊరికి మచ్చుతున్న కనపడింది. ఇది పొలిటికల్ పార్టీ ఘనత కాదు. పొలిటికల్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుందనే దాని మీద ప్రజల స్పందనతో ఏ పార్టీ నిలబడుతుంది, లేదా మనగలుగుతుంది, లేదా ఇదే అయిపోతుంది. మేము ఉండగలుగుతున్నాము, ఇంత దెబ్బ తగిలినా నిలబడగలిగినామంటే ప్రజల్లో ఇప్పుడు ఉండడం అనేది, ప్రజల కోసం నిలబడడం అనేది కారణం. అది ఎలాగో అంత సాధ్యం కాదు ఆయనకు. ఎప్పుడు ఇది అవసరం. ప్రజలతో అస్సలు సంబంధం లేని వ్యవహారం ఏదైనా అంటే రాజకీయం అదొకటే. ప్రజలతో అసలు సంబంధం ఉండకూడదు అన్న లైన్ చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని ఈసారి పక్కాగా పూర్తి చూపించారు, ఆచరణలో చూపిస్తున్నారు. దాని ఫలితం అనుభవిస్తున్నారు. దాని ఫలితం ఫ్యూచర్లో ఉనికి, ఆయన రాజకీయ ఉనికి, ఆయన పార్టీ ఉనికి కూడా ప్రమాదం దారితీసే రకంగా ఉంటుంది. అదన్నా గుర్తెరిగి మా మీద పొలిటికల్గా ఎన్ని ఉన్నా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ప్రజల మీద అది చూపొద్దు అనేది మా విజ్ఞప్తి. కనీసం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను పూర్తి నిలుపుకోమని మేము కోరుతున్నాం. ఇది ఒక అంకుశంలాగా ఈరోజు మేము చేసిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తున్నది ప్రజల్లో ఉండే కోపాన్ని. అది గమనించి ఏదో మాకు అడ్డం పెట్టేసి మా ఊరేగింపులు జరగకుండానో నిరసన ప్రదర్శన జరగకుండా చేయడంతో ఏదో తనకు రాదనే విషయం గుర్తించి